బంగారం వెండి మళ్ళీ భారీగా పెరిగిపోతుంది. ఇది చూడన్నా. ఏంట్రా ఇక్కడ కూడా నువ్వు? అన్నా ఈ పీస్ తీసుకో. నేను నాన్ వెజ్ ఎప్పుడో మానేసా. ఏంటో రే, నీకేమైందిరా? తిను. మన అజయ్ 10 days నుంచి ఆఫీస్కి రావట్లేదు. అవునవును, ఏమైంది? వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి వెళ్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అన్నారు. ఇప్పటికే డయాలసిస్ అని లక్షల్లో ఖర్చు పెట్టాడు. ఇప్పుడేమో కిడ్నీలు మార్చాలని 20 లక్షలు అడుగుతున్నారు. నరకం అనుభవిస్తున్నాడన్నా. జల్సా మూవీలో చెప్తారు కదా, మనకొస్తే కష్టం, అదే మన వాళ్ళకొస్తే నరకం. అయినా మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాను, నెలకి 500, 1000 రూపాయలు కట్టి మీకు మీ ఎంటైర్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని. దాంతో లక్షల్లో వచ్చే హాస్పిటల్ బిల్ కట్టొచ్చని పదే పదే చెప్పాను కదా. నువ్వు తీసుకున్నావా? లేదు. మరి నువ్వు? ఉందన్నా. ఓకే, మరి మీ పేరెంట్స్ కి? వాళ్ళకి లేదు. అసలు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అజయ్ కాదు, వాళ్ళ అమ్మకి. అయినా బాగా ఆలోచించు, హెల్త్ ఇన్సూరెన్స్ కావాల్సిందే మన పేరెంట్స్ కి. ఎన్నిసార్లు చెప్పినా ఇలా మీరు విని నిర్లక్ష్యం చేస్తే రేపు ఇలా లక్షల్లో అయ్యే ఒక్క హాస్పిటల్ బిల్ కోసం మీరు ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మడమే కాదు, బయట అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలానే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి. నా ఫ్యామిలీకి ఒక మంచి పాలసీ చెప్పన్నా. మా పేరెంట్స్ కూడా మంచి పాలసీ చెప్పు. నీకు, నీ వైఫ్, పిల్లలకి ఈ 2 మంచి పాలసీలే. మన పేరెంట్స్ కి ఈ 2 మంచిదే. ఇవి ఎలా తీసుకోవాలి? ఇక్కడ లోగో పక్కనే ఛానల్ పేరు కనిపిస్తుందా, అక్కడ క్లిక్ చేసి ఈ లింక్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి మన వాళ్ళ వివరాలని పెడితే మన ఫ్యామిలీకి కావాల్సిన మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఆన్లైన్ లో డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మన ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు. నిర్లక్ష్యం చేయొద్దు, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయి.